భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఆఖరికి ఎట్టకేలకి సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చేసిందండి. దానికి ఇంప్లిమెంటేషన్ కావాల్సిన ఫామ్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఒకటి తయారు చేశారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇంకా యోధులు ఇలాంటి వాళ్ళు మైనారిటీస్ అప్రెషన్కి గురైన అంటే అక్కడ బాధితులు, పాకిస్తాన్లో బాధితులు, ఆఫ్ఘనిస్తాన్లో బాధితులు, బంగ్లాదేశ్లో బాధితులు ఎప్పుడో వచ్చేసారు పాపం ఇండియాకి. కానీ వాళ్ళకి ఏ రకమైన కాగితాలు లేవు. వాళ్ళకి రోజు పోలీస్ స్టేషన్కి తిరగాలి. కాగితాలు లేకపోతే వాళ్ళ పాస్పోర్ట్లు అన్ని సీజ్ అయిపోతాయి, పోలీస్ స్టేషన్ ఉంటాయి. సో తర్వాత వాళ్ళు ఏంటంటే అందరూ కూడా బాగా అన్ఎడ్యుకేటెడ్, బడుగు వర్గాలకు చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఆ జాతికి చెందిన వాళ్ళు. సిక్కుల్లోనూ బాగా బాగా తక్కువ ఫైనాన్షియల్గా బాగా పోర్ పీపుల్, ఎడ్యుకేషన్లో పోర్. అలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడో 10-15 ఏళ్ళ నుంచి మన ఇండియాలో ఉంటున్నారు. కాకపోతే ఏ విధమైన కాగితాలు ఉండేవాడికి. అదే రోహింగ్యాలు ఉంటారు, వాళ్ళు అరగంటలో వాళ్ళకి అన్ని కాగితాలు వచ్చేస్తాయి. వాళ్ళకి అరగంటలో మమతా బెనర్జీ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, వాళ్ళు సాయిబులకి పిఎస్ఐ లాంటివి అవన్నీ కూడా జాగ్రత్తగా మన రోహింగ్యాలకి వాళ్ళకి ఒక 1-2 గంటల్లో కాగితాలు అన్నీ వచ్చేస్తాయి. వాటర్ రైట్స్, బర్త్ సర్టిఫికెట్లు, స్కూల్ సర్టిఫికెట్లు అన్నీ వచ్చేస్తాయి. పాపం వీళ్ళని ఎవరు ఆదుకునేవాళ్ళు లేరండి. వీళ్ళు పాపం హిందువులు ఎక్కువ, దాంట్లో బౌద్ధులు, సిక్కులు, జైన్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళకి తిండి, ఉద్యోగాలు దొరకవు, తిండికి కరువు, ఇల్లు ఉండడానికి కూడా ఈ మధ్యకాలం చూసే ఉంటారు. మీరు వాళ్ళ ఇల్లుని కూడబడేశారు బుల్డేరు. ఎవడో అరవింద్ కేజ్రీవాల్ లేడు, దొంగల జీవుడు అరవింద్ కేజ్రీవాల్. వాడికి ముస్లిం ఓట్లు కావాలి. హిందువులు ఏం చేస్తారు, ఎవరికి వేస్తే గీస్తే బుయ్యవి వేస్తారని చెప్పి వాళ్ళని ఇల్లు లాగనిచ్చాం ఓవర్ నైట్. సరే, ఇది సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ఒక వెబ్సైట్ తయారు చేశారు. ఆ వెబ్సైట్లో ఇలాంటి ఒక 5 ఏళ్ళు పైపడి ఎవరు వచ్చినా సరే, అంతకుముందు 15 ఏళ్ళు ఉండేది, ఆ 15 నుంచి 5 కుదించారు వీళ్ళకి మాత్రం. ఆ 5 ఏళ్ళు పైబడి ఎవరైనా ఉంటే మన ఇండియాలో వచ్చి ఉండుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయగానే వాళ్ళకి అన్ని రకాల ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్స్ అని ఇస్తారు. దాంట్లో వాళ్ళ లైఫ్ కొంచెం మారిపోతుంది, ఓవర్ నైట్ మారిపోతుంది. అదండి. సో దీన్ని ముస్లింలకి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు చెప్తారు, తప్పలేదు. ఈ మనం సోకాల్డ్ మేధావులు, కుహనా మేధావులు ఉంటారు కదా, అర్బన్ నక్సల్స్, వాళ్ళంతా కూడా ఏమంటారంటే ఇది ముస్లిమ్స్కి వాళ్ళ దేశంలో వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. వాళ్ళు శరణార్థుల గురించి రావాల్సిన అవసరం లేదు. వస్తే వాడు ఏదో బెటర్ లైఫ్ కోసం రావాలి తప్ప. బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తారు చాలామంది. వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఇక్కడ బతకడం బాగుంటుందని చెప్పి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు పాపం. వాళ్ళకి అన్నీ దొంగ పాస్పోర్ట్లు, దొంగ ఆధార్ కార్డులు ఇచ్చేవాడు బడుగు ఉన్నారు. వీళ్ళని చూసేవాడు లేడు. ఎంతమంది ఉన్నారంటే 80 లక్షల మంది ఉన్నారంటే ఓన్లీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు హిందువులు. అది ఒక పర్టికులర్ తెగ చెందిన వాళ్ళు. పాపం వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ సిఏఏ వెబ్సైట్ వల్ల విసులుబాటు కలుగు. ఇంకోటి, మోదీ గారు ఆనాడే చెప్పారంట, ఎప్పుడు చాలా క్రితం, సిఏఏ బిల్ పాస్ అయినా ఇప్పుడే ఏం చెప్పారు, 2024 ఎలక్షన్ లోపు సిఐఏని ఇంప్లిమెంట్ చేస్తాం అని. అంటే కోర్టు ఇచ్చింది అన్ని చేసే, కానీ ఈ మధ్యలో ఈ కోహనా వాదులు ఉంటారు కదా, వాళ్ళు షాహన్బాగ్ జరిగింది దీనికోసం సిఐఏ పెట్టేస్తే లోకల్ ముస్లిమ్స్కి ఏదో ప్రమాదం జరిగిపోద్ది అని వాళ్ళు భయపడు. ఏం లేదండి, వాళ్ళ ఉద్దేశం అంతా 2024 45 కల్లా ఇండియాని
డెమోక్రటిక్గా ఇస్లామిక్ కంట్రీ చేయాలి. దానికి హిందువులు కూడా చేతి కష్టం కదా, ఓన్లీ ముస్లిమ్స్ రావాలి బయట నుంచి. ఇక్కడ లోకల్ ముస్లిమ్స్ బోల్డ్ మంది పెళ్లి చేసుకోవాలి, బోల్డ్ మంది పిల్లలు కావాలి. దాంతో వాళ్ళు డెమోగ్రఫిక్ చేంజ్ చేస్తారు. సో అది జరగదు కదా. ఇలా అయితే అందరూ ప్రపంచంలో ఉన్న హిందువులంతా వచ్చేయండి మనం ఆహ్వానం పెట్టానుకోండి, మన ఇజ్రాయిల్ లాగా, అప్పుడు అప్పుడు వాళ్ళ కోరిక తీరదు. అంటే గజ్వా హింద్ అంటారు కదా, గజ్వా హింద్ అంటే హిందుస్థాన్ని ఇస్లామిక్ చేయాలి, అది వాళ్ళ ఉద్దేశం. దానికోసం ఎప్పుడు కాదండి 1000 సంవత్సరాల నుంచి ట్రై చేస్తారు గజ్వా హిందూ. కాకపోతే వాళ్ళకి కాదు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మనది మన మన దేశంలో ఉన్న మన గడ్డ, మన భరత భూమి అలాంటిదండి. దాంట్లో వచ్చేసరికి అందరూ వాడు కూడా మంచి భావాలతో వచ్చేస్తాడు, వాడు కూడా సాఫ్ట్ అయిపోతాడు. ఇంత దుర్మార్గుడు కూడా ఇక్కడికి వచ్చేసరికి లేదు పాపం వీళ్ళు మంచివాడు, మనం బతుకుతాం వాడు బతుకుతాం అన్న ధోరణి ఇస్తాడు. అందువల్ల మన భరత భూమి యొక్క ప్రభావం వల్ల ఎవడు ఇక్కడ దుష్టులకి చోటు లేదండి. దుష్ట భావాలు ఉన్న వాళ్ళకే చోటు లేదు. ఆ దుష్టభావాలు పోతాయి. ఎంత దుర్మార్గుడు వచ్చినా వాడు వాడు మారిపోయి రిఫార్మ్ అయిపోయి మంచి అడుగుతుంది. అంచేత అది విష్ఫుల్ థింకింగ్ అనుకోండి నాది. మనం కొంచెం సీరియస్గా ఆలోచించి దీనికి 2045 లోపు మోదీ గారు లాంటి వాళ్ళనే ఉంచుకుంటే వాళ్ళు ఏదో ఒక మంచి ఆలోచనలు చేస్తారని నా ఉద్దేశం. ఇస్లాంలో బోల్డ్ అప్రెస్డ్ జాతులు ఉన్నాయి. అంటే ఎస్సీ బీసీల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళని ఇంకోళ్ళు చూస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీకి ఫర్రు, మోదీ గారికి దన్ను. సో ఎందుకంటే వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొద్దామని ఆయన ఉద్దేశం. 4 రకాల క్లాసిఫికేషన్ మనకు ఎలాగ 4 వర్ణాలు వాళ్ళకి ఉన్నాయండి. అష్రఫ్లు 4వ రకాన్ని చాలా బీచ్గా చూస్తారు. సో అంచేత మోదీ గారు వచ్చాక వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్లోకి తీద్దామని ట్రై చేస్తారు. సో వాళ్ళందరూ మోదీ గారికి ఇద్దాను. అది కూడా ఉన్నాడు అహ్మదీలు, అసలు ముస్లింలే గారు. ఎందుకంటే అహ్మద్ అనేవాడిని కొలుస్తాడు. అంటే ప్రాఫిట్ మహమ్మద్ ఇస్ ద లాస్ట్ ప్రవక్త, ఆయన తర్వాత ఇంకెవరు రాకూడదు ఇస్లాం ప్రకారం. మరి వాటి తర్వాత ఇప్పుడు మరి ఆలీ ప్రాఫిట్ మహమ్మద్ అల్లు, ఆలీని ఫాలో అయ్యేవాడు షియాలి, అంటే సున్నీలకి షియాలకి వాడు. తర్వాత అలా ఉండగా మళ్ళీ అహ్మద్ అనే ఒకతను వచ్చి పాపం అతను కొంచెం మంచి పాటలు చెప్పుకుంటాడు, ఆయన ఫాలో అయ్యేవాడు అహ్మదీయులు. వాళ్ళు అసలు ముస్లింసే కారంటారు. ఎందుకంటే ముస్లిమ్స్ ప్రకారం ఖురాన్ ఒకటే గ్రంథం, మహమ్మద్ ఒకటే ప్రవక్త, లాస్ట్ అల్టిమేట్ ప్రవక్త, ఆ తర్వాత ఎవరు రావడానికి లేదు. ఇదండి ఇలాంటి అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉన్న మతాలు వాటికి అంత హార్డ్ రూల్స్ ఉన్న వాటిలో వచ్చే ప్రమాదాలు ఇవ్వండి. అందుకే ఫ్లెక్సిబిలిటీ ఉంటారు, ఫ్రీడమ్ ఉండాలి. నీకు రాముడు కావాలా కొలు, నీకు కృష్ణుడు నచ్చాడా కొలు, లేదు ఇద్దరు నచ్చలేదా హనుమంతుడు ఉన్నాడు వాడిని చూసుకో, లేకపోతే అమ్మవారు ఉంది, యూ ఫీల్ లైక్ మదర్లీ ఎఫెక్షన్, అమ్మవారు ఉంది. అంతా వద్దు పోనీ నేను నాస్తికుడిని, నువ్వు కూడా ఓకే బతుకు, నువ్వు ఎవరిని నమ్మో మంచివాడే, నువ్వు నమ్ముకో చాలు. శివోహం అనేవాడు ఉంటాడు, నేనే దేవుడిని అంటాడు వాడు, ఓకే ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఇదండి ఈ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ షుడ్ బి దేర్. మన మతంలోనే ఉంది. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా నచ ఘ్రాణనేత్ర నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. నేను భూమి కాదు, గాలి కాదు, నేను ఆకాశం కాదు, మనస్సు కాదు, నేను చిదానంద రూపుడైన శివుణ్ణి అంటాడు శంకరాచార్య. ఈ శంకరాచార్య మరి వినాయకుడి పద్యం రాశాడు, ఈ శంకరాచార్య మరి అమ్మవారి శివానంద సౌందర్య లహరి రాశాడు. సో మనవాడు ఒక్కొక్క రోజులో ఒక్కొక్క 3 మనిషి ఎలా ఉంటుందండి. నేను రోజు ఒకేలా ఉంటానంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నాకు ఇవాళ ఒక ఏంటి
హైటెన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాను, ఎస్కలేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్. రేపు మామూలుగా ఉంటాను. మామూలుగా ఉన్నప్పుడు నాకు దేవుడు కావాల్సి వస్తాడు, అంటే సెపరేట్ దేవుడు. మామూలు ఇప్పుడు లేదు, అంత ఫుల్ నేనే అంతా అనుకున్నప్పుడు శివోహం అంటాను. సో ఒకే మనిషి సెపరేట్ సెపరేట్ టైమ్స్లో వాడు మనసు మనోభావాలు వేరేగా ఉంటాయి. సో దానికోసం ఒకేలాగా ఉండాలి, ఎప్పుడూ అందరూ ఒకేలా ఉండాలి అని ఒక గాడి కట్టేసి పెట్టేస్తే అది దాంట్లో అందరూ పట్టరండి. సో ఒక స్క్వేర్ బాక్స్లో ఒక పెద్ద రౌండ్ బాల్ తోసిన అంత కష్టం. సో స్క్వేర్ బాక్స్లో స్క్వేర్ ఫిట్ అవుతుంది. అదే మీకు బాక్సే యూనివర్స్ పెద్ద బాక్స్ అనుకోండి, దాంట్లో ఏమైనా పెడతాం, యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అది సో ఇదండి సిఏఏ అమల్లోకి వచ్చేసింది. దానివల్ల చాలామంది బెనిఫిట్ అవుతారు. మోదీ గారు అన్న మాట మీద నిలబడ్డారు. మాట మీద నిలబడే మనిషి మోదీ అన్న దానికి ఇది పర్ఫెక్ట్ నిదర్శనం. ఆయన చెప్పిందల్లా చేశాడు. రాముడు ఆలయం కడతానన్నాడు, కట్టాడు, మనగాడు. ఆర్టికల్ 370 రద్దు చేస్తాను, కాశ్మీర్ని బాగు చేస్తానన్నాడు, బాగు చేశాడు, మనగాడు. అలాగే సిఐఏ కూడా అన్న టైం అంటే 24 ఎలక్షన్ లోపునే చేస్తానని చెప్పి అతను వాగ్దానం చేశారు. అదే టైంలో ఒక వెబ్సైట్ బిల్డ్ చేశారు. ఆ వెబ్సైట్లో సింపుల్గా ఎవరు పడితే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఒక చిన్న కుర్రాడు కొంచెం ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ పెట్టుకుని పక్కన పెట్టుకుని, ఈ చదువులేని వాళ్ళు పాపం వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఎక్కడ వచ్చిన వాళ్ళు అతని హెల్ప్తో సింపుల్గా వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ, అంటే విదిన్ ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, వారం 10 రోజులు నెలల్లో ఉంటుంది. ఆ టైం లోపలే వాళ్ళకి కావాల్సినవన్నీ, అంటే ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఒక పాస్పోర్ట్ అవి అన్నీ ఇప్పిస్తారండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.